లేదు. సో అందుకని ఇంకా ఇదైతే తీసుకున్నాను. డ్యూయల్ హౌ దే ఆర్ ఫైటింగ్. చెప్పు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నర్మదా వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ ఉన్నాను. మీరందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. సో మీరందరూ ఎలా ఉన్నారో కింద కామెంట్ అయితే చేయండి. మేమైతే షాపింగ్కి వచ్చేసాము. ఫస్ట్ అయితే చిక్పేటకి వచ్చాము. సో చిక్పేటలో కొన్ని శారీస్ అలాగే జ్యువెలరీస్ తీసుకున్నాము. అలాగే తనకు కూడా అక్కడే తీసుకున్నాము. బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాము. తర్వాత అలంకార్కి వచ్చాము. బట్ చూడటానికి అలంకార్లో డ్రెస్సెస్ అనేది చాలా బాగున్నాయి. అందుకని నేను ఫస్ట్లోనే యాడ్ చేసేసాను. ఇది వచ్చేసి అలంకార్ ప్లాజా. సో అలంకార్ ప్లాజా అనేది మనకి మెజెస్టిక్లో దిగామంటే సో హోటల్ మయూరా నుంచి కొంచెం సర్కిల్ వస్తుంది కదా, సో అక్కడ రైట్ సైడ్లో లోపలికి వస్తే లేదా మైసూర్ బ్యాంక్కి వెళ్తాం కదా, సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మైసూర్ బ్యాంకు, సో అదే లేన్లోనే వస్తుందన్నమాట మనకి అలంకార్ ప్లాజా కూడా. అక్కడ కిడ్స్ అలాగే మనకి ఉమెన్ వేరు మెన్స్ వేరు అందరికీ దొరుకుతాయి. వెస్ట్రన్, మోడ్రన్ అలాగే ట్రెడిషనల్ వేర్స్ కూడా చాలా ఉన్నాయి. నేనైతే 3 పీస్ కుర్తా సెట్స్ అయితే తీసుకుందామని అయితే వచ్చాను. సో ఇప్పుడు చూపించే వాటిలోనే నేను ఒక 3 ఐటమ్స్ అయితే తీసుకున్నాను. సో ఏవో అనేది మీరు గెస్ చేయండి. మనకి అలంకార్ అయినా లేదా చిక్పేట అయినా సో బెంగళూరులో ఎక్కడ షాపింగ్ చేసినా చూడండి, అంటే ఫిక్స్డ్ ప్రైస్ ఉన్న షాప్స్ అయితే మనము బార్గెయిన్ చేయలేము. బట్ అలాంటి షాప్స్ కాకుండా నార్మల్గా అయితే సో ట్రై చేయండి మ్యాక్సిమం. కొంతమంది షాప్స్లో అయితే ఒక 100-200 లేదా మ్యాక్సిమం ఒక 300-400లో వేరియేషన్ అయితే చెప్తూ ఉంటారు. ఒక 200-300 వరకు మనము బార్గెయిన్ చేయొచ్చు. బట్ కొన్ని షాప్స్లో అయితే డబ్బల్ చెప్పేస్తూ ఉంటారు. సో 2000 చెప్పారనుకోండి, మనం 1000 అడిగేసి అప్పటి నుంచి ఒక 100-200-300 సో మనము డ్రెస్ బట్టి క్లాత్ బట్టి మనం ప్రైస్ అనేది పెంచుకుంటూ పోవాలి. సో ఇక్కడైతే నాకు దీన్ని 2800 అయితే చెప్పాడు. బట్ నాకు అంత వర్త్ అయితే అనిపించలేదు. బార్గెన్ చేసాము బట్ తను రాలేదు. సో అందుకని సరేలే, అంత వర్త్ అయితే అనిపించలేదు కదా, ఇంకా వద్దనుకున్నాను ఇక్కడ ఈ షాప్లో అయితే. సో మనకి చిన్న చిన్న షాప్స్ అంటే అలంకార్ ప్లాజా అనేది ఒక పెద్ద బిల్డింగ్. దాంట్లో ఆల్మోస్ట్ ఒక 50 షాప్స్ పైగానే ఉన్నాయి. అన్ని డిఫరెంట్ షాప్స్. సో పిల్లల నుంచి పెద్దలకి, సో జెంట్స్, వెడ్డింగ్, అన్ని టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ కూడా దొరుకుతాయి ఇక్కడ. అలంకార్లో ఇంకా ఈ లాస్ట్ షాప్లోనే తీసుకున్నది దీంట్లోనండి. దీంట్లో ఒకటి తీసుకున్నాను. మేబీ మీరు కామెంట్ చేసి గెస్ చేయొచ్చు అనుకుంటా. సో ఇక్కడ డాల్స్కి వేసిన డ్రెస్సెస్లోనే ఒకటైతే తీసుకున్నా. ఫస్ట్ అయితే చూడగానే సో లోపల చూద్దామని అయితే అనిపించింది. బట్ లోపలికి వెళ్ళిన తర్వాత బయట వేసిన డాల్స్కి వేసినవే బాగున్నాయని అయితే అనిపించింది. చూడండి, ఇక్కడ నేను తీసుకుంటున్న దాంట్లో కుర్తా సెట్స్, 3 పీస్ సెట్స్ అలాగే కుర్తీస్ అవైలబుల్ ఉన్నాయి. ఇంకా పక్కలోనే మనకి జెంట్స్ వేర్ అయితే ఉంది. సో క్వాలిటీ అనేది మనం చూడాలి. అలంకార్లో అయినా చిక్పేటలో ఎక్కడైనా కూడా సో ఒక్కొక్కటి క్వాలిటీ బాగుంటుంది, కొన్ని ఐటమ్స్ క్వాలిటీ ఉండవు. నాకు 2 ఎక్స్పీరియన్స్ అయింది. సేమ్ ప్లేస్లో తీసుకున్న ఒకటి క్వాలిటీ చాలా బాగా వచ్చింది, ఒకటి కొంచెం వాష్ చేయగానే కొంచెం ప్రాబ్లం అలా అయిందన్నమాట. సో ఇప్పుడైతే కాదు, అది చాలా డేస్ బ్యాక్. సో ఇదైతే చిక్పేట అనమాట. సో చిక్పేటలో మేము ఫస్ట్ బట్టలకు వెళ్ళలేదు, ఫస్ట్ బ్యాంగిల్స్, సో అలాగే అవ్వ నల్లపూసల దండ అని చెప్తూ ఉండే. సో అందుకని ఫస్ట్ అవ్వకి కావాల్సినవి తీసిచ్చేద్దామనేసి సో ఇక్కడికైతే వచ్చామన్నమాట. సో ఫస్ట్లో ఇక్కడ పెద్దగా ఉంది షాపు, సో చూద్దామనేసి వచ్చాము. బట్ ఇక్కడ బ్లాక్ బీడ్స్ అనేది అసలు లేవు, చాలా తక్కువ ఉన్నాయి. అది కూడా 1 లేయర్ లేదా 4 లేయర్స్ అలా అయితే ఉన్నాయన్నమాట. 2 లేయర్స్ అంటే చాలా తక్కువ క్వాంటిటీలో ఉండే. ఇంకా మిగతా ఐటమ్స్ అన్నీ కూడా చాలా క్వాంటిటీలో ఉన్నాయి. బట్ బ్లాక్ బీడ్స్ చైన్ అనేది చాలా తక్కువ ఉండే. సో అందుకని ఇంక ఈ షాప్లో అయితే మేము ఏమీ తీసుకోలేదు. కొంచెం థ్రోట్ బాగాలేదు, వాయిస్ చాలా చండాలంగా
విశాలంగా వస్తుందనుకుంటా. బట్ మీకు వీడియో డెలివరీ చేయాలనేసి ఇంక చేస్తూ ఉన్నాను. ఇంక ఇదైతే ప్యాడ్. సో, రాసుకోవడానికి. ఇంతకుముందే తను పాప అడిగింది. బట్ నేను కొనివ్వలేదు. సో, అందుకని వాళ్ళ అవ్వనైతే అడిగిందనమాట. అలా అయితే కొనిస్తారు కదా అని. పిల్లలకి ఎవరినడిగితే ఎక్కడ, ఎవరినడిగితే ఎలా అనేది మంచిగా అర్థమైపోతది. సో, ఇంకా ఏదైతే తీసుకున్నదన్నమాట. ఒక 150 అలా చెప్పాడు. 50 రూపీస్ ఇచ్చాము. తర్వాత అర్థమైంది అది 80 రూపీస్‌కి కూడా ఇస్తారేమో అని. ఎందుకంటే కమ్మలు ఒకసారి అడిగినప్పుడు 80కి ఇస్తామనైతే చెప్పారంట. బట్ మేము వద్దనుకున్నాము. అంటే ఇప్పుడు కాదు, లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు అనుకుంటా. అంటే కమ్మలతో వచ్చినప్పుడు. సో, అప్పుడైతే చూసాము పిల్లల కోసం అది తీసుకుందామని. బట్ 80 కూడా నాకు వర్త్ అనిపించలేదు. ఎందుకంటే విసిరేసినా, ఏమైనా చేసినా తొందరగా పోతుంది కదా! వేస్ట్ అనైతే అనిపించింది. బట్ ఇప్పుడైతే ఇంక వాళ్ళ అవ్వని అడిగి తీసుకున్నదన్నమాట. ఇంక ఇదైతే వేరే షాపు. మన చిక్పేటలోనే. లాస్ట్ టైమ్ అమ్మ, నేను వచ్చాము గదా! సో, అప్పుడైతే మేము బ్యాంగిల్స్ చూసాము. బట్ తీసుకోలేదు. కాస్ట్ ఎక్కువ అనిపించి ఇంక వెళ్ళిపోయాము. బట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో, మా ఏరియాలోనే అంటే ఇప్పుడు జాతర జరిగింది కదా! సో, జాతరలోన అలాగే షాప్స్‌లోన చూసాము. కాస్ట్ ఎక్కువగా చెప్తున్నారు. బట్ క్వాలిటీ అంత బాగా అనిపించలేదు. సో, ఆ రోజు క్వాలిటీ చాలా బాగుందనేసి ఇంకా మళ్ళీ తీసుకుందామనేసి ఇంకా అక్కడికే వెళ్ళాము. ఇంక ఇక్కడ వీళ్ళిద్దరూ కూడా నువ్వా నేనా, సో, పే చేసేది అన్నట్టు గొడవ పడుతున్నారు. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. చూద్దాం మన బ్రదర్స్‌తో, సిస్టర్స్‌తో పెళ్లి సెట్ అయితే వచ్చి తీసుకుందామనేసి ఇంకా అలా చూపించాను మీకు. సో, చాలా బాగున్నాయి. అంటే 916 గోల్డ్‌కి ఏమాత్రం తీసిపోదు. ఇంకా బిల్ అయితే పే చేసేసి సో, ఐటెమ్స్ అనేది తీసుకున్నామన్నమాట. సో, చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళు. అంటే కొంతమంది వీడియోస్‌కి అలో చేయరు. బట్ వీళ్ళు అలా అయితే చేయలేదన్నమాట. సో, ఫస్ట్ మీకు చూపించిన స్టోర్‌లో తీశాను కదా! సో, తర్వాత ఒక అమ్మాయి వచ్చి చెప్పింది. సో, వీడియో అనేది తీయకూడదు అనేసి. సో, అవునా, తెలీదు నాకు అనేసి ఇంకా కట్ చేశాను అక్కడ వీడియో అనేది. లేదంటే బ్లాక్ బీడ్స్ మీకు చూపించేదాన్ని. చాలా తక్కువ క్వాంటిటీలో అయితే ఉన్నాయన్నమాట. సో, ఇక్కడ కూడా 3 పీస్ సెట్స్ చూద్దామా అన్నట్టు బయట నుంచి బాగా కనిపిస్తున్నాయి. అదేంటో దగ్గరికి వెళ్తే కొంచెం ఓవర్ అవుతుందేమో నాకు. ఇంత ఓవర్ వద్దేమో అనేసి అనిపించింది. అంటే కమ్మలు నాకు జాన్ ఫస్ట్‌కి అలాగే సంక్రాంతికి పిల్లలకి నీకు షాపింగ్ అయితే చేయమనేసి చెప్పారన్నమాట. ఇంకా ఇదైతే టిష్యూ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. అంటే నాకేమనిపించిందంటే మెహందీ ఫంక్షన్స్‌కి అలా ఈ క్లాత్ తీసుకొని మనం డ్రెసెస్ లాగా కుట్టించుకుంటే చాలా బాగుంటుందనేసి అనిపించింది. అంటే గాగ్రా టైపు అలా అలా అంతా. ఇది ఈ షాప్ వచ్చేసి భైరప్ప సన్స్ ఆ షాపు. అక్కడికైతే మేము వెళ్ళలేదు. భైరప్ప సన్స్ అనేది ఒక 2 షోరూమ్స్ అయితే ఉన్నాయి కదా! సో, ఫస్ట్‌లో ఉన్న షోరూమ్‌కైతే వెళ్ళాము. సో, అక్కడ ఒక శారీ అయితే తీసుకున్నది అవ్వ. చాలా శారీస్ చూసాము. బట్ నచ్చలేదు అక్కడ. సో, ఒకటి మాత్రం పర్చేస్ చేసాము అక్కడ. ఇంకా ఈ షాప్‌లో అయితే ఒకటి కూడా నచ్చలేదంట. సో, అందుకని ఇంక అక్కడైతే తీసుకోలేదు. లెహెంగాస్ అయితే సూపరున్నాయి. సో, బ్రైడల్ లెహెంగాస్. తర్వాత సుదర్శన్ దగ్గరికైతే వచ్చాము. ఇంక అక్కడ ఎలిఫెంట్ ఉంటే తను పప్పు నన్ను వీడియో తీ మమ్మీ అనేసి ఇంక తీపించుకుందన్నమాట. ఈ షాప్‌లో అయితే తను పాపకి అంటే బయట నుంచి బాగా కనిపించింది. సో, అందుకని చూద్దామనేసి వెళ్ళాము. సో, ఇది కొంచెం మెజెంటా కలర్‌లో ఉంది కదా! కలర్ బాగుంది. డిజైన్ కూడా చాలా బాగుంది. బట్ క్లాత్ అనేది ఎలా ఉంది అంటే దేనికైనా తగులుకున్నది అంటే మొత్తం దారాలన్నీ బయటకొచ్చేలాగా అయితే ఉందన్నమాట. సో, అందుకే నచ్చినా కూడా నాకు ఎందుకో తీసుకోవాలని అయితే అనిపించలేదు. ఇంకా ఈ వైన్ కలర్ ఉంది కదా! సో, అదైతే చాలా బాగా నచ్చింది. అండ్ క్వాలిటీ చాలా బాగుండే. సాటిన్‌లో ఉండే కదా! సో, సాటిన్‌లో ఉన్న ఫ్యాబ్రిక్ అంత తొందరగా అయితే పోదు. సో, ఇది తీసుకుందామని అయితే ఫిక్స్ చేసుకున్నాము. బట్ సైజ్ అనేది లేదు. 26 ఏమో ఉండే. మాకు అట్‌లీస్ట్ ఒక 30 సైజ్ అయితే బాగుంటుంది తను పాపకనైతే అనిపించింది. తను తీసుకొస్తాను మేడం అని వెళ్ళిన వాడు ఏవేవో తీసుకొచ్చి చూపిస్తూ ఉన్నాడు. సో, వైన్ కలర్, ఇది కూడా వైన్ కలరే కదా చూడండి అనేసి. బట్ ఈ క్లాత్స్ అన్నీ కూడా కొంచెం అంటే ఒక దారం పోయింది అంటే అన్ని దారాలు వచ్చేలాగా ఉన్నందుకు ఇంకా తను పాపకి అక్కడ తీసుకోలేదు. బట్ వేరే షాప్‌లో 2 డ్రెసెస్ అయితే తీసుకున్నాము.
సో చిక్పేట్‌లో ఎక్కువగా డ్రెసెస్ 3 పీస్ సెట్స్, కుర్తీస్ కన్నా నాకు ఎందుకో కార్డ్ సెట్స్ అలాగే లెహెంగాస్ అయితే చాలా బాగున్నాయనేసి అనిపించింది. ఇంకా ఫైనల్లీ సుదర్శన్‌కైతే వచ్చాము. ఇంకా మనకి క్రిస్మస్ ఉండే కదా ఆ రోజు. సో అందుకని మంచిగా అక్కడంతా డెకరేషన్ అంతా చేసి ఇంకా క్రిస్మస్ తాత అయితే నేను వీడియో తీస్తున్నా కదా! అంటే పిల్లల్ని వీడియో తీసినా తీయకపోయినా పిల్లల్ని వచ్చిపోయే వాళ్ళని చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. సో, ఇంక నేను వీడియో తీసేసరికి ఇంక మన పిల్లలతో చాలా బాగా అలా షేక్ హ్యాండ్ చేస్తూ చేశారన్నమాట. లోపలికొచ్చిన తర్వాత తను మళ్ళీ మళ్ళీ వెళ్ళి అతనితో షేక్ హ్యాండ్ చేసుకొనైతే ఆడుకుంటూ ఉంది. ఇంక ఇక్కడైతే క్యూలో ఉన్నారన్నమాట. సో, లిఫ్ట్‌లో వెళ్ళడానికి. ఇంకిక్కడ డైలీ వేర్ శారీస్ లాగా చూస్తుంది. అవ్వ ఎందుకో కాటన్ చూడు అంటే, వద్దు ఇలాంటివి మెత్తవే తీసుకుందాంలే అనేసరికి ఇంక అక్కడ ఒక 2 శారీస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. తర్వాత ఇంక తను నాకు టయర్డ్ అయిపోయింది. నేను కూర్చుంటా అంటే మాక్సిమం అవ్వ ఎక్కడ శారీస్ చూసేటప్పుడు మాత్రమే ఉంది అనుకుంటా. ఇంకిక్కడ అమ్మ పైన ఫ్లోర్‌లో అయితే ఒక 2 శారీస్ అయితే తీసుకుంది. మొత్తానికి ఇంకా అన్ని బిల్ అయితే చేసేసి ఇంకా కిందకైతే వచ్చేసిందన్నమాట. బిల్ అనేది ఫ్లోరింగ్ బిల్ అంట అక్కడ. సో, అందుకని ఇంకా అమ్మ తీసుకున్న శారీకి అక్కడ, ఇంకా తర్వాత ఇక్కడ కింద అవ్వ తీసుకున్న శారీస్‌కి కూడా బిల్ అనేది పే చేసేసాము. ఇంకా అక్క కూడా చాలా టయర్డ్‌గా ఉందనేసి ఇంకా అక్కడ కూర్చోవడానికి ప్లేస్ ఉంటే కూర్చోయిందన్నమాట. సో, బిల్ చేసిన తర్వాత ఇక్కడైతే మనకి బిల్ ఇస్తే సో, బ్యాగ్స్ అనేవి ఇస్తారు. సో, పైనిచ్చింది ఇక్కడ కింద తీసుకున్నవి కూడా బిల్స్ ప్రొవైడ్ చేసేసి ఇంకా బ్యాగ్స్ అయితే తీసుకొని బయటకొచ్చాము. ఇక్కడ తను పాప నెయిల్స్ ఇవ్వు మమ్మీ కొనివ్వు అనైతే చెప్పింది. నాకెందుకో నచ్చలేదు. సో, అందుకని కొన్ని రబ్బర్ బ్యాండ్స్ అలాగే సేఫ్టీ పిన్స్ అలా అయితే తీసుకున్నాము. అంతలోపు అవ్వ ఆకలిగా ఉంది అంటే ఇక్కడ చిన్న టిఫిన్ సెంటర్ అయితే కనిపించింది. తిన్నాము. చాలా స్పైసీగా ఉండే. బట్ అవ్వకైతే టయర్డ్ అయిపోయి ఇంక అక్కడే కూర్చుంది. ఇంక తను పాపకి బ్యాంగిల్స్ తీసుకుందామని వచ్చాము. బ్యాంగిల్స్ తీసుకున్నాం కూడా. బట్ ఆ క్లిప్ అనేది మేము వీడియో తీయడం మర్చిపోయాము. సో, అందుకని అది యాడ్ చేయలేకపోయాను. ఇంకా ఈ షాప్‌లో తను పాపకి 2 సెట్స్ అంటే ఒకటి ఇలా షహారా మోడల్‌లో ఒకటి, ఇంకొకటి వేరే మోడల్‌లో అయితే తీసుకున్నాము. ఒక 2 డ్రెసెస్ అయితే తీసుకున్నాము. సో, షాపింగ్ కంప్లీట్ చేసుకొని ఇక్కడ మనకి ఫేమస్ ఉంది కదా! బాంబే వడాపావ్ సెంటర్. సో, నేను చిక్పేట్‌కొచ్చినప్పుడు మాక్సిమం టైమ్స్ ఇక్కడ స్కిప్ చేయము. ఇక్కడ ఐస్ క్రీమ్స్ గానీ, పిజ్జా గానీ తినడం అనేది. సో, వెంటనే ఫస్ట్ ఇంకా వాక్ చేసాం కదా! కొద్దిసేపు అక్కడ. సో, అవ్వ అయితే ఇంకా అంటే అప్పుడే లంచ్ అయిపోయింది. అక్కడ రైస్ ఐటెమ్స్ అయితే తీసుకున్నాము. తర్వాత ఇక్కడికొచ్చేసి అందరూ కూడా ఐస్ క్రీమ్స్ అయితే తీసుకున్నామన్నమాట. చాలా బాగుంటాయి. మనకి పోతీస్‌కి అపోజిట్‌లో అయితే ఉంటుందన్నమాట బాంబే వడాపావ్ సెంటర్ అనేది. సో, చాట్ ఐటెమ్స్ చాలా బాగుంటాయి. సో, పిజ్జా ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఒక 15 మినిట్స్ అయితే అవుతుంది రెడీ అవ్వడానికి. సో, ఐస్ క్రీమ్స్ ఫస్టే తినేసాము. మెల్ట్ అయిపోతాయి కదా అని. తర్వాత పిజ్జా అలాగే ట్విస్టర్స్ సో, తీసుకొని తర్వాత అయితే తిన్నాము. మన చీకు గడైతే నాకు ట్విస్టర్ సెపరేట్ కావాలి అని అసలు తినలేదు. ఐస్ క్రీమ్స్ ఒకటే మంచిగా తిన్నారు పిల్లలిద్దరూ కూడా. మన తను పాప అయితే పిజ్జా అలాగే ట్విస్టర్‌ని ఎంజాయ్ అయితే చేసింది. చాలా బాగుంటుంది. నాకు పిజ్జా సెంటర్ కన్నా సో, బాంబే వడాపావ్ సెంటర్‌లోనే బాగుంటాయి అనిపిస్తుంది పిజ్జాస్ అయితే. తర్వాత అయితే ఇక్కడ లాస్ట్‌లోది అలంకార్ ప్లాజాలో షాపింగ్ చేసుకున్న తర్వాత, షాపింగ్ చేసి టయర్డ్ అయిపోయావు తీసుకో తిను అని కార్న్ అయితే తెచ్చిస్తున్నారు. తర్వాత స్టార్ట్ అయిపోయాము ఇంటికి స్టార్ట్ అయిన తర్వాత ఆన్ ద వేలో మనకి తాటికాయలైతే కనిపించాయి. సో, అందుకని ఇక్కడ ఒక 200 రూపీస్ తాటికాయలేసి తీసుకున్నాము. సో, ఇలా లేతగా ఉన్నవైతే టేస్ట్ చాలా బాగుంటాయి. మా ఆయనకైతే ఒకటి ఇచ్చారు అతను. ఏదో టెండర్ కోకోనట్ వాటర్ తాగినట్టు తాగారన్నమాట. సో, ఫైనల్లీ ఇంటికొచ్చాము. ఇంటికొచ్చిన తర్వాత పెద్దమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాలి. సో, ఎందుకంటే తను నిన్నటి నుంచి కాల్ చేస్తూనే ఉంది. అవ్వ అలాగే అక్క వాళ్ళు వచ్చారు కదా! ఇంటికి పిలుచుకోరమ్మని అయితే చెప్తుందన్నమాట. సో, అందుకని వచ్చిన తర్వాత సర్దుకోలేదు. బ్యాగ్స్ అన్నీ అలానే పెట్టేసి పెద్దమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము. అవ్వ, పెద్దనాన్న మాట్లాడుకుంటూ కూర్చున్నారు. మన చీకు అయితే మార్కెట్ నుంచి వచ్చేటప్పుడే పడుకోయిండే. ఇక్కడికొచ్చేసరి లేపుకొని అయితే వచ్చాము. సో, నిద్ర మబ్బులోనే ఉన్నాడు. తర్వాత పెద్దమ్మ డిన్నర్ అయితే అక్కడే ప్రిపేర్ చేసింది. సో, అందుకని అక్కడే డిన్నర్ అయితే చేసాము. పాయసము, అప్పడాలు, అన్నం, సాంబార్ అయితే చేసింది. సో, మంచిగా అక్కడ తినేసి ఇంటికైతే వచ్చాము. ఇంటికొచ్చిన తర్వాత చాలా లగేజ్ ఉండే సర్దుకోవడానికి. అంటే తెచ్చినవన్నీ కూడా మార్నింగే బయలుదేరాల్సి ఉండే కదా! సో, అందుకని నైట్ అక్కడ డిన్నర్ చేసి 9:30 10 అయింది ఇంటికొచ్చేపాటికి. సో, ఇంటికొచ్చిన తర్వాత సర్దుకున్నాము.
బ్యాగ్స్ అన్నీ కూడా. ఇంకా పెద్దమ్మ కొంచెం పసుపు కుంకుమ ఇచ్చి అందరినీ కూడా పంపించింది. ఆల్మోస్ట్ ఈరోజు మార్నింగ్ 10కి స్టార్ట్ అయితే నైట్ 10 వరకు నాన్ స్టాప్గా వాకింగ్ అయితే చేసాము. సో అక్కడక్కడ అవ్వ రెస్ట్ తీసుకుంది. చాలా షాప్స్కి తను రాలేదు. తను పాపకి తీసుకున్న అక్కడ రాలేదు. సో నేను తీసుకున్న సైడ్ కూడా అసలు అలంకార్ ప్లాజాలోకి అయితే అస్సలు అవ్వ రాలేదన్నమాట. అంటే కొంచెం టైర్డ్గా ఉంది. మాకే టైర్డ్గా ఉంది. ఇంకా అవ్వ ఫీలింగ్ ఎలా ఉంటుంది చెప్పండి. మార్కెట్ నుంచి వచ్చిన రోజు వీడియో తీయడం కుదరలేదు. అంటే లేట్ అయిపోయింది కదా. ఇంకా తర్వాత పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. సో అందుకని ఇంకా ఆ రోజు ఐటమ్స్ అన్నీ చూపించడం కుదరలేదు. ఇంకా తర్వాత వచ్చిన తర్వాత ఇంకా అవ్వ అక్కయ్య అందరూ కూడా సో బ్యాగ్ అయితే ప్యాక్ చేసేసారు. సో వాళ్ళకి తీసుకున్నవి కూడా నేను మీకు చూపించలేకపోతున్నా. ఇవి అమ్మకి, నాకు, అలాగే తనుకి, చీకుకి తీసుకున్న ఐటమ్స్ నేను షేర్ చేసుకుంటాను మీతో. సో ఫస్ట్ అయితే నేను ఒక 2 కుర్తీ సెట్స్ అలాగే ఒక కుర్తా అయితే తీసుకున్నాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇది లాస్ట్లో తీసుకున్నది బట్ నచ్చింది. సో ఇది ప్లెయిన్ ఉంది బట్ కలర్ చాలా బాగా కనిపిస్తుంది. నాతో ఇలాంటి కలర్ కొంచెం కుర్తీస్లో అయితే లేదు. సో అందుకని ఇంకా ఇదైతే తీసుకున్నాను. డ్యూయల్ షేడ్ అలా ఏం కాదు, ఉంది కొంచెం డబుల్ షేడ్ అయితే వస్తుంది లైట్గా. సో కుర్తా అంతా కూడా ప్లెయిన్ అయితే వచ్చేసింది. లోపల లైనింగ్ కూడా ఉంది. చాలా లెంత్ ఉంది కుర్తీ అనేది. నెక్కి అయితే ఈ డిజైన్ అయితే వచ్చింది మంచిగా, చాలా బ్యూటిఫుల్ ఉంది అండ్ మంచిగా కనిపిస్తుంది చూడండి. లోకల్ అయితే అనిపించట్లేదు, కొంచెం క్లాస్ లుక్ అయితే వచ్చింది. సో మనకి ఇక్కడ ఇంకా హ్యాండ్స్కి అయితే ప్యాంట్ డిజైన్ ఇచ్చేసారనమాట. అంటే ప్యాంట్ కలర్ది ప్యాచ్ వర్క్ లాగా, కొంచెం ఇక్కడ పైపింగ్ కూడా కాదు ఇది. సో అలా అయితే ఇచ్చారు 2 సైడ్స్ కూడా. కొంచెం సౌండ్స్ వస్తే నెగ్లెక్ట్ చేయండి. ఇంక ఇక్కడ బాటమ్ అయితే అంటే కింద అయితే ఏం లేదు, ప్లెయిన్ సేమ్. సో కుర్తీ అంతా ఇలా వచ్చింది, చాలా బాగుంది. అండ్ ఫిట్టింగ్ అయితే ఇది XXL చూడండి, సారీ XL. ఏమైంది అంటే వాళ్ళు ఫిట్టింగ్ మాతోనే టైలర్, అంటే వాళ్ళ టైలర్స్ ఉన్నారంట. సో స్టిచ్చింగ్ చేయిస్తాము అని అయితే చెప్పారనమాట. సో లాస్ట్లో స్టిచ్చింగ్ కూడా చేయించుకున్నాను. సో ఫిట్టింగ్ అయితే సరిపోతుందండి ఇప్పుడు, పర్లేదు మంచిగానే స్టిచ్ చేశారు. ఇంక ఇదైతే ప్యాంట్ కొంచెం అలా కాటన్లో వస్తుంది, అదైతే సిల్క్. ఇలా బాటంలో కొంచెం సైడ్స్కి అలా ట్రయాంగిల్ షేప్లో డిజైన్ అయితే ఇచ్చారు. బాటమ్ ఫుల్ ప్లెయిన్ వచ్చింది. పాకెట్స్ అయితే లేవు. పాకెట్స్ ఏం లేవు. 2 సైడ్స్ కూడా బాటమ్కి ఇక్కడ లెగ్స్ దగ్గర అయితే కొంచెం ట్రయాంగిల్ షేప్లో కుర్తా క్లాత్తోన డిజైన్ అనేది ట్రయాంగిల్ షేప్లో అయితే చేశారు. దుప్పట్టా హైలైట్ దీంట్లోన. సో నేను ఇంతకుముందు తీసుకున్నది కూడా దుప్పట్టా బాగుండే. సో అది కొంచెం వేరే కలర్, అది ఇంకా వేసుకోలేదు నేను ఇప్పటికీ. ఇలా అయితే వచ్చింది దుప్పట్టా అంతా, ఫుల్ హెవీగా ఆర్గాన్జా దుప్పట్టా అయితే వచ్చింది. సో ఇలా కొంచెం గోల్డ్ బార్డర్ అయితే ఇచ్చేసాడు అండ్ కింద టాజల్స్ అయితే యాడ్ చేశారనమాట. సో 4 టాజల్స్ వచ్చాయి. సో ఇక్కడ 2, అవతల 2. సో ఫుల్ దుప్పట్టా అంతా కూడా ఈ కాంబినేషన్లో అయితే వచ్చిందనమాట. చాలా బాగుంది దుప్పట్టా. తర్వాత ఇంకో సెట్ వచ్చేసి ఇవి మీరు వీడియోలోనే చూసింటారు, వీడియోలో బొమ్మకు వేసినప్పుడు. కమల్ నీ స్కిన్ కలరే తీసుకున్నావు, దీన్ని వేసుకున్నా కనిపిస్తావో కనిపించవో అని అయితే అన్నారనమాట. సో ఇది హ్యాండ్స్ కొంచెం పెద్దగా ఉంది. ఇది కూడా సైజ్ దొరకట్లేదు, XL, L అయితే దొరుకుతున్నాయి అన్నమాట. ఇంక ఇదైతే L, M కూడా కాదు. సో ఫుల్ అంతా ఇలానే ఉంది అండ్ కింద అయితే ఇలా పెద్దగా బార్డర్ అయితే వచ్చింది. దీనికి కూడా లైనింగ్ అనేది ప్రొవైడ్ చేశారు వాళ్ళనే. ఏం కాలేదు, నాకు ఇక్కడ కొంచెం లైన్ లాగా కనిపిస్తే ఏదో పోయిందా అనుకున్నాను, కాదు జస్ట్ అది మడత అంతే. ఫ్రంట్ అయితే ఇక్కడ కొంచెం ఇలా డిజైన్ అయితే వచ్చింది. నెక్ నార్మల్ నెక్కే.
స్లీవ్స్ అయితే ఇలా వచ్చాయి. ఇంకా బార్డర్ అంత కింద అయితే 2 సైడ్స్ కూడా మనకి ఏంటి బార్డర్ టైప్లో ఇచ్చాడనమాట. ఇది వచ్చేసి కుర్తా. వేసుకోలేదు, అప్పుడు తీసుకున్నదే దీపావళికి అని తీసుకున్నదే, వేసుకోలేదు నేను ఇంతవరకు. ఇది ఎప్పుడు వేసుకుంటానో తెలీదు. దీనికి కూడా పాకెట్స్ అయితే లేవు, చూసుకోలేదు నేను అక్కడ తీసుకునేసారి. సో పెన్సిల్ కట్ ప్యాంట్సే 2 కూడా. సో ఏం లేదు, ఇది కూడా ఫుల్ ప్లెయిన్ అయితే వచ్చింది. దుపట్టా కొంచెం బాగుంది, ఇది కూడా కొంచెం కాటన్ లాగా అనిపిస్తూ ఉంది. సో ఇలా అయితే వచ్చింది, దీంట్లోకే మ్యాచ్ అయిపోతుంది. ఇంకా తర్వాత ఇక్కడ లైట్గా బార్డర్ అయితే ఇచ్చాడు 2 సైడ్స్ కూడా. కొంచెం అలా గోల్డ్ వర్క్, అలాగే కొన్ని చమ్కీస్తో అయితే ఇక్కడ చూడండి, చమ్కీస్తో డిజైన్ అయితే ఉంది. ఇదొకటి కుర్తా, నేను అక్క ఒకేలాగా తీసుకున్నాము, వీడియోలో యాడ్ చేయలేదు. ఇంకోటి వచ్చేసి బ్లాక్ కుర్తా, జస్ట్ కుర్తా, ఇది 3 పీస్ సెట్స్ కాదు, అవి 2 మాత్రమే 3 పీస్ సెట్స్ తీసుకున్నా. ఇంకా ఇదైతే అమ్మకు చాలా నచ్చిందంట. సో పార్వతక్కకు ఒకటి, నాకు ఒకటి తీసుకోండి ఇద్దరు కూడా అనేసి ఇంకా చెప్పినందుకు ఇంకా ఇద్దరం కూడా తీసుకున్నాము దీన్నైతే. ఇది కూడా ఎక్సెల్ అని ఉంది దీని మీద, చూడండి లేబుల్ అయితే ఎక్సెల్ అని ఉంది, బట్ వేసుకుంటే సరిపోయింది. బ్లాక్లో అయితే ఉంది, గోల్డ్ బ్లాక్ రెడ్ కాంబినేషను. సో చాలా బాగా కనిపిస్తుంది బ్లాక్. తర్వాత మన తను పాప చూపిస్తాను. షహారా మోడల్ అయితే తీసుకున్నాము, బర్త్డే కూడా షహారా మోడల్లోనే తీసుకున్నది. ఈసారి కూడా ఎందుకో అంటే గాగ్రాలు చాలా చూసాము, బట్ సైజు సెట్ అవ్వలేదు. 26 అలా అయితే ఉన్నాయి, బట్ తను పెరుగుతూ ఉంది కదా, సో తొందరగా పెరుగుతుంది, అందుకని ఇంకా సైజు సెట్ అవ్వక తీసుకోలేదు. 26 లాస్ట్ ఉంది వాళ్ళతోన. సో 28 లేదా అట్లీస్ట్ 32 అయినా అడ్జస్ట్ చేసుకుందాం అనుకున్నాము, బట్ లేదు అన్నందుకు ఇంక చేసేది ఏమీ లేక వేరే షాప్లో అయితే తీసుకున్నాము షహారా మోడల్. సో ఫుల్ చమ్కీ వర్క్ అయితే ఉంది, బట్ క్లాత్ అయితే చాలా సాఫ్ట్ ఉంది, స్కిన్ ఫ్రెండ్లీ అయితే ఉంది, పిల్లలకి ఇబ్బందిగా అయితే ఉండదు. చాలా అంటే చాలా సాఫ్ట్ వచ్చింది. లోపలంతా ఇలా ప్లెయిన్ ఉంది కాబట్టి సో అంటే కుచ్చుకోవడము అలా ఏం ఉండదు. సో ప్లెయిన్ లోపలంతా కూడా సో ఇలా ఉంది, జస్ట్ ప్లెయిన్ క్లాత్. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా అలానే ఉంది, బాగుంది కదా. ఈ మధ్య లైట్ కలర్స్ చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా, ఇంకా అందుకే ఇంకా లైట్ కలర్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఇంకా కింద ప్యాంట్ అయితే ఎంత బాగుందో చూడండి. ఇక్కడ పైపింగ్ ఏం కాదు, స్టిచ్చింగే అలా కొంచెం ఫ్రిల్ లాగా వచ్చేసింది. ఇంక ఇక్కడ అంతా ప్లెయిన్ వచ్చేసింది. దీనికి దుప్పట్టా ఉండాలి. సో ఇలా ప్లెయిన్ దుప్పట్టా అయితే వచ్చింది. కొంచెం అక్కడ ఎడ్జెస్లోన కొంచెం బార్డర్ ఏదో అటాచ్ చేసినట్టున్నారు, అంతే. ప్లెయిన్ దుప్పట్టా. తను పాపకు కూడా 2 తీసుకున్నాము. సో బీయింగ్ కలర్ ప్యాంట్ కొంచెం పెద్ద సైజే తీసుకున్నది అమ్మ, అంటే రెగ్యులర్గా వేయము కదా. సో డ్యాన్స్ క్లాస్కి వెళ్తుంది కాబట్టి అక్కడ యూనిఫామే మ్యాక్సిమం వేసుకొని వెళ్ళేది, ఇంకా స్కూల్కి యూనిఫామే. సో వేసుకునేది డ్రెస్సెస్ చాలా రేర్, అందుకని కొంచెం పెద్ద సైజులో అయితే తీసుకున్నాము. నడుమేం సరిపోతుంది, చిన్నగానే ఉంది, బట్ లెంత్ అనేది ప్యాంట్ లెంత్ కొంచెం పెద్దగా అయితే వచ్చింది. టాప్ అయితే చాలా బాగా వచ్చింది చూడండి, ఇలా అయితే వచ్చింది, సరిపోతుంది మన తనుకి. కొంచెం లెంత్ అయినా కూడా సరిపోతుంది. ఇంక ఇలాంటివన్నీ ఒక రోజుకి వేసుకున్న ఫస్ట్ డేకే పీకి పారేస్తారు. తర్వాత అమ్మ ఒక 2 శారీస్, మొన్న కూడా అమ్మ శారీస్ చాలానే తీసుకున్నది, నేనైతే శారీస్ తీసుకున్నది లేదు. ఇంకా ఇప్పుడు కూడా సుదర్శన్లో అయితే తీసుకున్న శారీస్ అవ్వకు ఒక 2 తీసుకుంది, అలాగే అమ్మకు ఒక 2 అయితే తీసుకుంది. సో ఈ మోడల్లో మనకి బార్డర్ అనేది ఇలా ఉంది. శారీ మొత్తం ఇలానే ఉంది, దీంట్లో కలర్స్ ఏమీ లేవు, జస్ట్ ఇదొక్కటే పీస్ ఉంది అని చెప్పింది. సో ఎందుకో అమ్మకు చాలా నచ్చి తీసుకున్నది అన్నమాట. క్లాత్ అయితే సూపర్ సాఫ్ట్ ఉంది. దాన్ని అంతా ఇక్కడ
ఇంకొకటి వచ్చేసి నేను చెప్పాను అమ్మకి, మమ్మీ ఈ కలర్ ఉంది కదా వేరే తీసుకో అని. బట్ ఈ క్లాత్లో వేరే కలర్స్ అయితే లేవు, అంటే అన్ని సింగిల్ పీసెసే ఉన్నాయి. సో అందుకని ఇంకా అమ్మకి చాలా నచ్చినందుకు అవి ఇంకా కట్ వర్క్ ఉంది కదా, ఇది కట్ వర్క్ లేదు, సో ఏం లేదులే డిఫరెంట్గానే ఉంటాయి అనేసి తీసుకుంది. సో ఇదొకటి. లోపలంతా కవర్ అంతా అలానే ఉంది. ఇప్పుడు ఇప్పాను అనుకోండి గబ్బు అవుతాయి. సో అందుకని ఇంకా విప్పి చూపించడం లేదు. తర్వాత మంచి బ్యాంగిల్స్ తీసుకున్నాను. నేను బ్యాంగిల్స్ తీసుకోవడం వీడియో అనేది తీయలేదు, అంటే నేను తొందరగా వెళ్ళిపోయాం కదా. ఇక్కడ ఒక డజన్ బ్యాంగిల్స్ 100 రూపీస్ తీసుకుంటున్నారు. నేను అర్జెంటుగా ఏమైనా లేనప్పుడు వెళ్ళి తీసుకుంటే 100 రూపీస్ డజన్ అయితే తీసుకుంటున్నారు. అందుకని నేను ఇంకా రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను కదా. ఇంతకుముందు అయితే బ్యాంగిల్స్ అస్సలు వాడేదాన్ని కాదు. ఈ మధ్య వేసుకోవడం నేర్చుకున్నాను, అంటే వేసుకోవడం అలవాటు చేసుకున్నాను. మంచిగా ఇలా బండల్లో ప్యాక్ చేసి అయితే ఇస్తారు. సో దీస్ ఆర్ ద బ్లాక్ బ్యాంగిల్స్. ఎంత బాగున్నాయో కదా. సో 12 డజన్స్ ఉన్నాయి ఇవి. సో నేను చెప్పాను కదా, సో నేను రెగ్యులర్గా యూజ్ చేసేది బ్లాక్ బ్యాంగిల్సే ఎక్కువగా. సో అందుకని ఇంకా తీసుకున్నాను. ఒకటి పోయినట్టుంది, అందుకని ఇంకా బ్లాక్ అయితే ఒక సెట్టా ఏమంటారు దీన్ని, సెట్ అయితే తెచ్చుకున్నాను. తర్వాత అక్కడ షాప్లోన బ్యాంగిల్స్ అయితే ఇవి తీసుకుంది అమ్మ. మీకు జ్యువెలరీ షాప్స్లో చూసాం కదా, సో అక్కడ కూడా అవ్వకు బ్యాంగిల్స్, అలాగే బ్లాక్ బీడ్స్ చైన్, అలాగే అమ్మ కూడా బ్యాంగిల్స్ అయితే తీసుకుంది. ఇలా ఉన్నాయన్నమాట డిజైన్స్ అయితే. కనిపిస్తున్నాయా క్లారిటీగా? డిజైన్ చాలా బాగున్నాయి, క్వాలిటీ అనేది. అండ్ అలాగే నేను ఒక రింగు తీసుకున్నాను. ఇది అంటే దీనికే సెట్ అయింది కదా అని ఇంకా 2 దీనికే పెట్టుకున్నా. ఇది పంచలోహాల్ది, సో అందుకని తీసుకున్నాను. పంచలోహాల్ది మన చేతిలో ఉండాలంట. సో అందుకని అమ్మ నాకు ఎప్పుడు మనం టెంపుల్స్ దగ్గరికి వెళ్తే ఒక 2 అంటే సపరేట్గా ఇట్లా కొంచెం జిగ్జాగ్లోగా ఉండేది, అలాంటి రింగ్ అయితే తీసుకునేదాన్ని. అంటే పంచలోహాల్ది పెట్టుకోవాలని అమ్మ చెప్పేది కదా దానికోసము. బట్ అది కొన్ని రోజులు కూడా వచ్చేది కాదు, కట్ అయిపోయేది. సో అందుకని మంచిగా డిజైన్ చాలా గట్టిగా అయితే ఉంది. సో అందుకని ఇంకా తీసుకున్నాను. పంచలోహాల్ది ఉండాలి కదా చేతిలో అనేసి. ఏదో పెద్ద రింగ్ పెట్టుకున్నట్టుంది. నేను 2 ఒకేదానికే పెట్టేసుకున్నాను, గోల్డ్ అలాగే పంచలోహాల్ది కూడా. ఇంక ఇవైతే బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి. ఏదో 916 గోల్డ్కి ట్యాగ్ వేసినట్టు వేసినారు వీరు. తర్వాత ఇంకా అక్కడ తీసుకున్నాం కదా, ఇవి తను పాప తీసుకొని వెళ్ళింది అనుకుంటా. ఇంకా ఒక సెట్ ఉండాలి ఇక్కడ 3 ఉంది. సో మేబీ తను తీసుకొని వెళ్ళిందేమో. ఇది ఒక సెట్ అయితే తీసుకున్నాను, రబ్బర్ బ్యాండ్స్. సో తను పాప డ్యాన్స్ క్లాస్కి వెళ్తుంది కదా, అండ్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది. డ్రెస్ మ్యాచింగ్ ఇలాంటి కలర్స్ వేస్తే బాగుంటుంది అనిపించింది. ఫస్ట్ అయితే బ్లాక్ లైట్ కలర్స్లో తీసుకుందాం అనుకున్నాను, బట్ తర్వాత తను డ్యాన్స్ గురించి ఆలోచించి ఈ కలర్స్ అయితే తీసుకున్నాను. ఇంకా కొన్ని సేఫ్టీ పిన్స్. మన చీకు చూపిస్తాను. చీకుకి ఏం తీసుకోలేదు నేను, వాడికి ఆన్లైన్లో తీసుకున్నామని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు నచ్చట్లేదు, ఎందుకో తెలియట్లేదు. ప్లెయిన్ టీషర్ట్స్, షర్ట్స్ అలా అయితే ఉన్నాయి. సో అందుకని రెగ్యులర్గా యూజ్ చేయడానికి, ఇవి ఇంట్లో డైలీ వేసుకోవడానికి అయితే తీసుకున్నాను. కొంచెం టీషర్ట్స్ అలాంటివి అయితే చూడాలి. బాగున్నాయి వీడివి కూడా. మన చీకు చాలా వైట్గా ఉంటాడు కాబట్టి ఇవన్నీ బాగా కనిపిస్తాయి వాడికి, కొంచెం డార్క్ కలర్స్. సో ఇదొకటి, చాలా ఫేర్ వాడు, నేనేం పనికిరాను వాడి ముందు. ఇదొకటి. టీషర్ట్స్ తీసుకోవాలి, షర్ట్స్ అయితే తీసుకున్నాను. సో బ్లాక్ బ్లాక్ వేసామంటే ఇంకా అమ్మో ఎలా కనిపిస్తాడో. ఇవి కొంచెం 2 పెద్ద సైజు. ఏమో నాకు ఈ కలర్ చాలా బాగా నచ్చింది. తర్వాత అమ్మకి ఈ కలర్ నచ్చింది. సో అందుకని ఇంకా 2 కూడా తీసేసుకుందామని తీసుకున్నాము. కొంచెం పెద్దది అవుతుంది, అవైతే సెట్ అయిపోతాయి. ఇదొకటి అండ్ ఇదొకటి.
మంచి ఇంకొకటి తీసుకున్నవి. ఇంకా షార్ట్స్ అయితే ఒక 3 అయితే తీసుకున్నాం. 3 ఇంకొక 2 తీసుకొచ్చాను ఈరోజు. సో ఇది కాటన్ ప్రిఫర్, అంటే ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ కాటన్ క్లాత్సే. ఇది కాటన్ కాదు తెలియట్లేదు, అది కొంచెం స్టైల్గా ఉంది. నేను అందుకే బాగుంది కదా బీచ్ వేర్ లాగా ఉంది అనేసి తీసుకున్నాను. ఇంకా ఇదొకటి లైట్ కలర్, బట్ చాలా బాగా కనిపిస్తుంది మన చీకుకి. ఇంక ఈరోజు అయితే కొంచెం అలా బయటికి వెళ్ళాను. సో బయటికి వెళ్ళినప్పుడు అక్కడ చూశాను, అక్కడ కూడా టీ షర్ట్స్ కొంచెం ప్లెయిన్గానే ఉండే, అందుకే నచ్చలేదు కాబట్టి తీసుకోలేదు. బట్ షార్ట్స్ అయితే నచ్చాయి. సో అందుకని మన చీకుకు ఒక 2 షార్ట్స్, అలాగే తను పాపకు ఒక 2 షార్ట్స్ అయితే తీసుకున్నా. కమల్ ఇవి పెద్దవైతే చీకుకు అని అయితే అంటున్నాడు, నాకైతే పెద్దగా అనిపించట్లేదు. సో ఇంతే ఉండేది నడుము. ఇవి మాత్రం కొంచెం లెంత్ ఎక్కువగా వచ్చినట్టు అనిపిస్తుంది, బట్ ఇదైతే సరిపోతుంది అనుకుంటా. మొన్న ఒక షార్ట్ వేసాను, టైట్గా ఉంది. సో ఇక్కడ అంతా కూడా ర్యాషెస్ అయిపోయాయి. సో అందుకని కొంచెం అలా పెద్ద సైజులో తీసుకున్నాను అనమాట. అండ్ చిన్నగా పాకెట్ అయితే వచ్చింది. క్లాత్ అయితే ఎంత సాఫ్ట్ ఉందో మీకు దగ్గర నుంచి చూపిస్తేనే తెలుస్తుంది కదా, ఎంత మెత్తగా ఉంది. ఇంకా ఇది కూడా సేమ్ ప్యాటర్నే, బట్ డిఫరెంట్ కలర్. చాలా సాఫ్ట్ ఉంది. ఇంకా తను పాపవి ఇది ఒకటి కలర్ఫుల్గా ఉంది షార్ట్. అండ్ ఇది ఒకటి. సో 2 షార్ట్స్ అయితే తీసుకున్నాను, అంతే కదా. ఎస్ అంతేనండి, అన్నీ చూపించేశాను. ఐటమ్స్ తీసుకున్న ఐటమ్స్ అన్నీ కూడా మ్యాక్సిమం చూపించాను. అవ్వ మరి అక్క తీసుకున్నవైతే బ్యాగ్లో ప్యాక్ చేసి పెట్టారు, బట్ నాకు అదేంటో నాకు నచ్చట్లేదు. బ్యాగ్ ఓపెన్ చేసి చూపించవచ్చు, బట్ నాకు నచ్చదు అలా. సో మీకు వ్లాగ్ అయితే నచ్చిందని అయితే అనుకుంటున్నా. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ నెక్స్ట్ వీడియో, కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. బాయ్ బాయ్.